హాయ్ గైస్, దిస్ ఇస్ మూర్తి పోతుల. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరో వీడియోలో ఏంటంటే రీసెంట్గా ఓపెన్ అయ్యే వాళ్ళు ఏంటంటే 4.0 అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ 4.0లో ఏంటంటే 3.5 కంటే కొన్ని బెటర్ ఫీచర్స్ని అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ 4.0లో ఎలాంటి ఫీచర్స్ని అయితే వీళ్ళు యాడ్ చేశారు అండ్ ఈ 4.0ని మనం ఎలా వాడుకోవచ్చు అనేది అయితే ఈరో వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ 4.0లో ఏంటంటే మనకి కొన్ని ఫీచర్స్ని అయితే 3.5 కంటే కొంచెం బెటర్ ఫీచర్స్ని అయితే యాడ్ చేశారు. లైక్ ఏంటంటే ఎస్ఓఇన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఏంటంటే సమరైజ్ చేయొచ్చు. ఏమైనా డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ఆ డాక్యుమెంట్ మీద మనం క్వశ్చన్స్ అడగచ్చు, ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు, లేకపోతే మనం లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేసుకోవాలన్నా ఇలా కొన్ని ఫీచర్స్ని అయితే మనం ఈ 4.0లో కొన్ని యాడ్ చేశారు. అయితే ఈ ఫీచర్స్ని మనం ఎలా వాడుకోవాలి అండ్ ఇంకా ఏ కీ ఫీచర్స్ అయితే ఉన్నాయి అనేది అయితే ఈరోజు మనం ప్రాక్టికల్గా అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. అండ్ మన వీడియో డిస్క్రిప్షన్లో ఏంటంటే క్లారిటీగా అయితే నేను లింక్స్ని అండ్ డేటాని అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు దాన్ని చదువుకునైనా మీరు అసలు ఈ 4.0 అని ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే గూగుల్ సెర్చ్లో అయితే ChatGPT 4o అని అయితే సెర్చ్ చేయండి. అలాంటప్పుడే మనకి రిజల్ట్ అయితే వస్తుంది. సెర్చ్ చేసిన తర్వాత దాన్ని అయితే మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా హోమ్ పేజ్ అయితే వస్తుంది. దీంట్లో మనకి ఏంటంటే మనకు ఏదైతే ChatGPT 4.0లో మనకి ఎలాంటి అయితే 4 ఫీచర్స్ ఫ్రీ వర్షన్స్ అయితే ఉన్నాయో అయితే మనకి లాస్ట్లో మనకి స్టార్టింగ్లో అయితే చూపిస్తారు. స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే కనుక రైట్ అండ్ అకాడమిక్ ఎస్సే అన్న మామూలుగా మనం ఏమైనా దేని మీద ఏమైనా కంటెంట్ మీద ఎస్సే రాయాలన్నా రాసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు మనకి మళ్ళీ వాట్సాప్లో మనకి ఏంటంటే ఇప్పుడు ల్యాండా అనే ఒక చాట్ బోట్ని అయితే పెట్టారు. అలాగే ఇప్పుడు మన ChatGPT 4.0 కూడా ఇలాగే ఒక చాట్ బోట్ మన వాట్సాప్లో అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే అకాడమిక్ ఎస్సే మన ఎడ్యుకేషన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. అండ్ మనం ఏంటంటే బిజినెస్ పర్పస్ కూడా మనం ఈ ChatGPT 4.0 అయితే వాడుకోవచ్చు. సింపుల్గా అయితే కంటిన్యూ చేసిన తర్వాత మీరు ఇందాక చూసుకున్నట్టే కనుక మరి ఇన్స్టెంట్ ఆన్సర్స్ మనకి ChatGPT 3.5 కన్నా ఇన్స్టెంట్ ఆన్సర్స్ అయితే వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పినట్టే ఇప్పుడు వాట్సాప్లో మనకి చాట్ బోట్ కూడా అవైలబుల్గా అయితే రాబోతుంది ఇది తొందరలో. ఇది ఇందాక చెప్పినట్టే సింపుల్గా అయితే మళ్ళీ కంటిన్యూ అయితే చేసిన తర్వాత ఇంకా అడ్వాన్స్ AI టూల్స్ ఇందాక చెప్పినట్టే ఇప్పుడు మనం ఏంటంటే డాక్యుమెంట్ని అప్లోడ్ చేసుకుని ఆ డాక్యుమెంట్ మీద మనం క్వశ్చన్స్ అడిగి ఆన్సర్ని అయితే చూసుకోవచ్చు. సింపుల్గా అయితే మనం దాని మీద మనం ఒక డాక్యుమెంట్ మీద క్వశ్చన్స్ అయితే తీసుకోవచ్చు. మళ్ళీ కంటిన్యూ అయితే చేసిన తర్వాత మనకి ఇలా చూస్తే 35 మిలియన్ యూజర్స్ అయితే ఇప్పుడు వరకు ChatGPTని అయితే వాడుతున్నారు అండ్ రిజిస్టర్ కూడా అయ్యారు ఇప్పుడు ఈ 4.0 కూడా. అండ్ సింపుల్గా అయితే మీ గూగుల్ అకౌంట్ అయితే రిజిస్టర్ అవ్వండి. ఏ మెయిల్ ఐడి అయితే ఒకవేళ ఆల్రెడీ మీరు ChatGPT పాత అకౌంట్ వాడితే కనుక దాంతో అయినా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మీకు అయితే ఇలా అయితే వస్తుంది యాక్సెస్ ChatGPT. మనకి ఫ్రీ వర్షన్స్ అండ్ ప్రో వర్షన్స్ ఏంటో మొత్తం అయితే వస్తుంది. మన పెయిడ్ వర్షన్స్ చూసుకుని అయితే మొత్తం అన్నిటికీ యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫ్రీ వర్షన్స్ అయితే కొన్ని మనకి దానికి స్టార్టింగ్లో చూపించిన 4 వర్షన్స్నే మనం అయితే యాక్సెస్ అయితే చేయొచ్చు. అవి కూడా లిమిట్లో అయితే ఉంటాయి. సింపుల్గా అయితే మనకి ఏ అక్కర్లేదు, అయితే స్కిప్ అయితే చేసేద్దాము. సింపుల్గా అయితే ఇవన్నీ ఎంటర్ చేయండి. మనకి మ్యాక్సిమం అక్కర్లేదు. ఒకసారి మీరు పిన్ కోడ్ ఇవన్నీ అయితే ఎంటర్ చేయండి. ఓకే, ఇది నాకు తెలిసి ఇది పేమెంట్ పర్పస్ కనుక్కుంటా. అది అక్కర్లేదు, మనం స్కిప్ అయితే చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత మనకైతే హోమ్ పేజ్ అయితే అలా వచ్చేస్తుంది. ఇంకా మనకి 4.0 హోమ్ పేజ్ అయితే కింద మనకి చూసుకున్నట్లయితే మనం ఒకసారి 4.0 క్లిక్ చేద్దాం. 4.0 ప్రో అయితే ఇప్పుడు మనకి అవైలబుల్ అయింది. ఇంకా మనకి ఈ 4.0 అయితే ఇంకా రన్నింగ్లోకి అయితే తేవలేదు. ఇప్పుడు మనకి అడ్వాన్స్ టూల్స్ చూసుకున్నట్లయితే ఇందాక మనం చూసినట్టు ఇమేజ్ జనరేషన్ అయితే మనకి అవైలబుల్గా ఇచ్చారు. అండ్ PDF దగ్గర మనం చూసినట్టు డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే దాని మీద క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ బ్రౌజింగ్ చార్ట్ చూసుకున్నట్లయితే మనం ఏమైనా ఇప్పుడు వరకు మనకి 3.5లో కానీ ఇప్పుడు మనం ఏమైనా చార్ట్ చేసినప్పుడు దాంట్లో కొంచెం స్లోగా ఉండేది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ క్వశ్చన్స్ అడిగినా కానీ ఆన్లైన్ వాటి మీద లింక్స్ని ప్రొవైడ్ చేసి లేకపోతే వాటి మీద కొంచెం కంటెంట్ని ఇవ్వటం, డీప్గా ఇవ్వటం అలా అయితే చేస్తుంది. అండ్ లింక్స్ని ఆస్క్ అంటే మనం ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ లింక్స్ని ప్రొవైడ్ చేసి ఆ యూట్యూబ్ వీడియోస్ మీద అది ఎలాంటి కంటెంట్ అండ్ వాటి మీద మొత్తం డీటెయిల్గా అయితే ఆ లింక్స్ని ప్రొవైడ్ చేసి మనం అయితే ఆన్సర్స్ని అయితే తెలుసుకోవచ్చు. అయితే ప్రజెంట్ అయితే ఇదే ఫ్రెండ్స్. మనకైతే ఇప్పుడు ChatGPT 4.0 ఇంకా కంప్లీట్గా అయితే మనకు రాలేదు. ఇంకా తొందరలో అయితే మనకు మొత్తం వర్కింగ్లోకి అయితే తెస్తారు ఈ ChatGPT 4.0. ఇంకా చూసుకున్నట్టయితే మనకు గూగుల్లో ప్లామ్ 2 అని, గూగుల్ జెమినీ అన్నీ అయితే మనకైతే సింకప్ అయితే మొత్తం అయితే ఉన్నాయి. కానీ ఇంకా ప్రజెంట్ అయితే ఇది ఇంకా వర్కింగ్ నేచర్లోకి రాలేదు. అదే ఫ్రెండ్స్, ఇంకా మనమైతే చూసుకుంటే ఇంకా ఇలా మనం క్లిక్ చేసుకొని ఇంకా ఈ న్యూ చాట్ చేసుకొని ఇంకా మామూలుగా కామన్గా ఎవరైతే ChatGPT 4 వాడతారో ఆ ChatGPT 3.5 ఆల్రెడీ వాడే వాళ్ళకి ఇదంతా ఏమీ అంత కష్టంగా అయితే ఉండదు. మనకి పాతగానే ఎలా అయితే వాడుకుంటామో అలా వాడుకోవచ్చు. కాదు కొంచెం కొన్ని టూల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి.